నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాము. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు ఒకటి, సర్కారు బడుల్లో సెమీ రెసిడెన్షియల్ కొత్త విధానం అమలు చేయాలి, రుణమాఫీకి విధి విధానాలు. ఒకవైపేమో పీఎం కిసాన్ నిధి పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం చేశారు. వచ్చిన వెంటనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పీఎం కిసాన్ నిధికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేశారు. అదేమీ ఖచ్చితంగా మొదటి సంతకం పెడతా, రెండో సంతకం పెడతా అని ఎక్కడ చెప్పలేదు. కానీ 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికీ విధి విధానాలకు సంబంధించినటువంటి దానిపైనే కూర్పు చేపట్టాల్సినటువంటి పరిస్థితి. పార్లమెంటు ఎన్నికల్లో చెప్పినటువంటి అంశాలు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానము పార్లమెంట్ ఎన్నికల్లోపే పూర్తి చేయాలి, 100 రోజుల్లో పూర్తి చేయాలి. ఇప్పుడు ఆగస్టు 15 వరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. బ్యాంకుల నుంచి రైతులకు వివరాలు సేకరించండి, 4 రోజుల్లో ప్రతిపాదనలు పంపండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటిలోగా చేస్తామనేటువంటి దానిపైన పెంచుకుంటూ ఆగస్టు 15లోగా పెంచారు. విధి విధానాలు ఏమిటి అనేటువంటి దానిపైన విధి విధానాలు ఓకే, కానీ ఏ బ్యాంకుల నుంచి నిధులు వస్తాయి, ఎక్కడ అప్పులు తేగలుగుతారు? దాదాపుగా 40,000 కోట్ల రూపాయల డబ్బులు రుణమాఫీ కోసం కావాలి. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే 40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. 40,000 కోట్ల రూపాయలు ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు, ఆ రుణం తీసుకోవడానికి ఏ జమానతు పెడతారనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఈ విషయాలు రుణమాఫీకి సంబంధించి